ఓం సాయిరామ్ అండి. ముఖ్యంగా మగపిల్లలకు మనం సంబంధాలు ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, స్టార్ట్ చేసినాక ఏడాదికి కానీ, 2 నెలలకు కానీ, నెలకు కానీ, తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకునే ముందు ముఖ్యంగా మగపిల్లలకు మాత్రమే 40 రోజుల ముందు స్టార్ట్ చేద్దాం. 40 రోజుల ముందు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదండి. ఒక మంచి మంత్రం ఇస్తా. ఆ మంత్రం చదివితే మంచి మంచి భార్య లభిస్తా. అంటే మంచి భార్య అంటే మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా అంటే మీరు కూడా బాగుంటారు. మీకు అనుకూలమైన భార్య అన్ని విధాలు సహకరిస్తుంది. అది ఏంటిది? అర్గళా స్తోత్రం అంటారు. దాన్ని ఏమంటారు? అర్గళా స్తోత్రం అంటారు. అది దేవి సప్తశతిలో మార్కండేయ స్వామి చెప్పారు. దేవి సప్తశతిలో మార్కండేయ స్వామి చెప్పిన స్తోత్రం అది. ఆ స్తోత్రం చెప్తా వినండి. పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తరిణీం దుర్గా సంసార సాగరస్య కులోద్భవం. అయితే ఇది మంగళవారం నాడు కానీ, నవమి రోజు కానీ, చతుర్దశి పౌర్ణమి ముందు చతుర్దశి రోజు నాడు కానీ స్టార్ట్ చేయాలి. అయితే మనం ఏం చేసిన ఎర్రటి పూలు పెట్టండి. ఎర్రటి పూలదండ కానీ, దుర్గామాతకు ఎర్రటి పూలు కానీ, ఎర్రటి పూలదండ కానీ పెట్టండి. ఇది మంగళవారం ప్రతి మంగళవారం కనీసం 6 మంత్స్, 4 మంత్స్, 3 మంత్స్ చేసుకోండి. మనం ఏ పూజ చేసినా ఖచ్చితంగా అప్పుడు వినాయకుడిని కూడా మొదలు పెట్టాలండి. వినాయకుడు విఘ్నాలు రాకుండా ఉండాలంటే వినాయకుడిని కూడా పూజించిన తర్వాత అమ్మవారిని పూజించండి. ప్రతి మంగళవారం పూజించండి. ఎర్రటి పండ్లు, ఆపిల్ కానీ, దానిమ్మ పండు కానీ నైవేద్యంగా పెట్టండి. తినండి. దాదాపు 3 మంత్స్ టు 1 ఇయర్ చేసుకోండి. మీకు చాలా మంచిది. మంచి అనుకూలమైన భార్య లభించి మీరు సుఖ సంతోషంగా ఉంటారండి.